అల్లు అర్జున్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఈ నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి వాళ్ళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో తెలిపినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, అల్లు అర్జున్ కు సంబంధించి పోలీసులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 4వ తారీఖున సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ కూడా చనిపోయిన సంగతి తెలిసింది. ఆ సంఘటనలో ముద్దాయిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒక రోజు జైలు జీవితం కూడా గడపడం జరిగింది ఇదే సంఘటనకు సంబంధించి. అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడము, ఆ తర్వాత అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి మాటల్ని కూడా వక్రీకరించినట్టు మాట్లాడిన సంఘటన మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి అటు పోలీసులకు అల్లు అర్జున్ కి మధ్య కొంత విభేదాలు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇవాళ 11 గంటలకు విచారణకు తిరిగి హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. 11 గంటలకు అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ నివాసం నుంచి పోలీస్ స్టేషన్ కి బయలుదేరే అవకాశం మనకు తెలుస్తోంది. లక్ష్మీనారాయణ, రోజువారీ విచారణ ఉండేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నటువంటి క్రమంలో సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ ఉదయం 11 గంటలకైతే విచారణ ఉండేటువంటి విచారణకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోజువారీ విచారణ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా?